హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఆన్సర్ రైటింగ్కి సంబంధించి రెండు విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ఈ రెండు విషయాలను బేస్ చేసుకునే ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుందన్నమాట. మీ మార్క్స్ కావచ్చు, మీరు చేసుకునే నోట్స్ కావచ్చు, రేపు రాసే ఆన్సర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు విషయాలనే ఫాలో అవ్వాలి. ఈ రెండు విషయాలు చాలా క్రూషియల్. ఈ రెండు టిప్స్ అనేది మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే కంటెంట్ వస్తుంది. సో చాలామంది ఎందుకు ఆన్సర్ రైటింగ్ రాయడానికి భయపడతారు, సో ఎందుకు రాదు, అలానే మీరు రాసిన దానికి ఎందుకు మార్క్స్ పడవు అనే విషయాల గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ గురించి. ఈ ఆన్సర్ రైటింగ్లో మీరు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి థింగ్ వచ్చేసిందంటే కంటెంట్ అనమాట. సో ఈ కంటెంట్ అనేది లేకపోవడం వల్ల కాదు. సో కంటెంట్ లేకపోవడం వల్ల కాదు, చాలా మంది దగ్గర కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ ఉంటుంది, దాన్ని ఎలా ప్రేజెంట్ చేయాలో చేత కదనమాట. తర్వాత కొంతమంది దగ్గర లెస్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే యావరేజ్గా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్లో కంటెంట్ అనేది మోర్ కంటెంట్ అనమాట. సో ఎక్కువగా ఉంటుంది కంటెంట్ అనేది. అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 300 వర్డ్స్ ఉంటాయి, దాన్ని 150 వర్డ్స్గా రాయమంటారు. సో 150 వర్డ్స్గా రాయమంటారు కాబట్టి దాంట్లో నుంచి ఎలాంటి పాయింట్స్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్రెషన్ అనమాట. సో మీరు చేసుకునే ఈ కంప్రెషన్ బేస్ చేసుకునే మార్క్స్ ఉంటాయి. ఈ కంప్రెషన్ ఎలా ఉండాలంటే వ్యాలిడ్ పాయింట్స్ అనేది తీసుకోవాలి మీరు. సో వ్యాలిడ్ పాయింట్స్ అనేది తీసుకొని పర్ఫెక్ట్గా మీరు 150 వర్డ్స్ అనేది రాయాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక కాన్సెప్ట్ చేసుకున్నారు, ఒక కాన్సెప్ట్కి సంబంధించి మీరు నోట్ మేకింగ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ మీ దగ్గర దానికి సంబంధించి 250 వర్డ్స్ ఉంది. సో 250 వర్డ్స్ షీట్ అయితే మీ దగ్గర ఆన్సర్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ 250 వర్డ్స్ నుంచి మీరు ఒక 150 వర్డ్స్ రాయాలి. సో 150 వర్డ్స్ రాయాలి కాబట్టి ఆ 250 వర్డ్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, ఎటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎత్తి రాయాలి, పక్కన రాసుకోవాలి. అంటే ఎగ్జామినేషన్లో రాయాలన్నమాట. ఎందుకంటే మీ దగ్గర కంటెంట్ ఎక్కువ ఉంది. ఇదొక ప్రాబ్లం అయితే ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లెస్ కంటెంట్ అనమాట. తక్కువ కంటెంట్ ఉంది, 2 పేజెస్ అనే రాయలేకపోతున్నారు, 1.5 పేజ్ కూడా రాయలేకపోతున్నారు. సో 1.5 పేజ్ కూడా రాయలేకపోతున్నారు. సో ఇదేంటంటే లెస్ కంటెంట్ అనమాట. సో లెస్ కంటెంట్ ఉన్నా కూడా ప్రాబ్లమే ఇక్కడ. సో లెస్ కంటెంట్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీడ్ మోర్. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే రీడ్ మోర్. సో మీరు ఇంకొంచెం కంటెంట్ అనేది ఎక్కువ చదవాలన్నమాట. సో ఇంతకుముందు మీరు కరెంట్ అఫైర్స్ ఎలా చదివారు, సో సింపుల్గా ప్రిలిమ్స్ కోసం చదివారనమాట. అలా ఇప్పుడు చదవకూడదు, ప్రతి పాయింట్ని నీట్గా చదవాలి. సో మీరు ఏదైనా నేషనల్ పార్క్స్ గురించి చదువుతున్నా కావచ్చు, ఏదైనా ఇస్రోకి సంబంధించిన మిషన్ గురించి చదివేటప్పుడు ఫ్యాక్ట్సే కాకుండా దానికి సంబంధించిన కంప్లీట్ డేటా మీ దగ్గర ఉండాలి, ఒక ఓవర్వ్యూ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. కొందరు కంటెంట్ ఎక్కువైపోతుంది, ఎలా రాయాలో అర్థం కావట్లేదు, కొంతమంది కంటెంట్ అనేది రాయలేకపోతున్నారు. సో ఈ కంటెంట్ అనేది ఎందుకు రాయలేకపోతున్నారంటే గుర్తుండడం లేదట, చదివింది గుర్తుండటం లేదు. సో నీట్గా మీరు 100% సిలబస్ కవర్ చేయాలి అని కాకుండా 100% సిలబస్ ఎవరు కవర్ చేయరు. 100% సిలబస్ కవర్ చేయాలని కాకుండా మేజర్గా కొన్ని పోర్షన్స్ అయితే ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. అన్నీ కూడా ఫోకస్ చేయండి. అంటే ప్రతి టాపిక్కి ఒక 100 వర్డ్స్ చాలు, మీ దగ్గర 100 వర్డ్స్ మినిమం ఉండాలన్నమాట. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. సో ఇందులో కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో వీటికి సంబంధించి మనము మిషన్ కోహినూర్ అనే ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామన్నమాట. సో మెయిన్స్ కోసం, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసము ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ ఏరియాస్ ప్రతి సబ్జెక్ట్ నుంచి నేను చెప్తాను. ఎక్కువ ప్రశ్నలు ఎక్కడ అడుగుతున్నారు, తర్వాత ఆ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉందో కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి, లేదా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇట్లా అనమాట. ఈ కంటెంట్ వల్ల, ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల దాన్ని ఎలా కంప్రెస్ చేసుకోవాలో తెలియటం లేదు. తర్వాత చదివింది సరిగా ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నారు. కాబట్టి కంటెంట్ మీద బాగా ఫోకస్ చేయండి, ఎక్కువ టాపిక్స్ అనేవి చదవండి. క్వశ్చన్ ఆన్సర్స్లా కాకుండా మీరు టాపిక్లో చదవండి. ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నారు, సో తెలంగాణ మూమెంట్కి సంబంధించి లేదా ఇండియన్ హిస్టరీ ఏదో ఒకటి తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నప్పుడు ఈ తెలుగు అకాడమీ బుక్ ఎలా ఉంటుంది, సో కంప్లీట్గా మీకు మ్యాటర్లా ఉంటుంది, టాపిక్స్లా ఉంటుంది. టాపిక్స్లా చదవండి. టాపిక్స్లో చదివిన తర్వాతే క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్ళాలి మీకు టైం ఉంటే. ఎప్పుడైనా సరే టాపిక్ చదవండి, తర్వాత దాన్ని మీరు ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు రాయాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ థింగ్ అయితే కంటెంట్ చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువగా డిసైడ్ చేస్తూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఆన్సర్ రైటింగ్లో ఇంకొకటి, సో మార్క్స్ని డిఫైన్ చేయడం కానీ, మీ కంటెంట్ని డిఫైన్ చేయడం కానీ మొత్తం కూడా దీని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఎందుకు మార్క్స్ అంటే, సో సెకండ్ది ఇంకొక థింగ్ నేను చెప్పేది టెయిల్ వర్డ్స్ అనమాట. సో టెయిల్ వర్డ్స్ మళ్ళీ చెప్తున్నాను. సో ఈ టెయిల్ వర్డ్స్ అర్థం కాకే చాలామంది మార్క్స్ కోల్పోతూ ఉంటారు. సో కొంతమంది ఆస్పిరెంట్స్ దగ్గర కంటెంట్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది, బాగా ప్రిపేర్ చేస్తారు, నోట్ మేకింగ్ చేసుకుంటారు, కానీ ఎగ్జామినేషన్లో మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి, టెస్టులు రాస్తారు, మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఎందుకంటే చూసుకోండి, ఇక్కడ టెస్ట్ అనేది కరెక్షన్లో సరిగా చేయొచ్చు. సో టెయిల్ వర్డ్స్ని బేస్ కాకుండా మీరు రాసిన కంటెంట్ మార్క్స్ ఎక్కువ ఇవ్వచ్చేమో, కానీ టీజీపీఎస్సీ ఎగ్జామినర్స్ కరెక్షన్ చేస్తారు కదా, అక్కడ మాత్రం చాలా ప్రాపర్గా ఉంటుంది.
ఎగ్జామినర్స్ చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ అవుతారు, చాలా ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ప్రతి వర్డు, మీరు రాసే ప్రతి వర్డుని, ప్రతి సెంటెన్స్ని అన్నీ గమనిస్తారు. వొకాబులరీ వండర్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఉన్నా కూడా. కాబట్టి టెయిల్ వర్డ్స్ ఫస్ట్ మీరు టెయిల్ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుసుకోండి. సో టెయిల్ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుసుకొని సో క్వశ్చన్ ఎలా అడిగారు, సో టెయిల్ వర్డ్కి సంబంధించి ఎలా అడిగారు అని చెప్పేసి మీకు తెలియాలి. సో ఎక్స్ప్లెయిన్ అన్నాడు, డిస్కస్ అన్నాడు, ఎలాబొరేట్ అన్నాడు, సో ఇట్లా అడుగుతూ ఉంటారు. కామెంట్ అన్నాడు, అనలైజ్ అన్నాడు, క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు. సో ఇట్లా నేను చెప్తూ ఉంటాను, మీకు టెయిల్ వర్డ్స్ సంబంధించి కూడా ఎక్కువ చెప్తూ ఉంటాను. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇచ్చాడు, సో ఒక కాన్సెప్ట్ గురించి, దాని గురించి ఆర్గ్యుమెంట్ ఇవ్వమన్నాడు. సో మీ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వమన్నప్పుడు టెయిల్ వర్డ్స్లో మీకు ఆర్గ్యుమెంట్ అనే వర్డ్ ఇట్లా డూ యూ థింక్ అట్లా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక సైడ్ అయితే మీరు చెప్పాలన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు దీనికి 2 రకాలుగా ఆన్సర్ రాయాలి. ఒకటి పాజిటివ్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో మీరు పాజిటివ్గా ఆర్గ్యుమెంట్ ఇస్తే, సో పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఇస్తే ఎలా రాయాలి ఆన్సరు. సో నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఆర్గ్యుమెంటు, సో దీని మీద నెగిటివ్ ఆర్గ్యుమెంట్ ఇస్తే ఎలా రాయాలి. సో చాలామందికి కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండదు. సో ఆర్గ్యుమెంట్ అంటే మీరు ఓన్లీ పాజిటివ్ అనుకున్నారు కాబట్టి పాజిటివ్ రాస్తున్నారు, అలా కాదు. మీ యొక్క వ్యూ అనేది 2 రకాలుగా చూపించాలి అక్కడ. పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఆర్గ్యుమెంట్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. లేదు ఇంకొకసారి ఇంకొన్ని ఎలా ఉంటాయంటే మీ ఒపీనియన్ రాయమంటారు. సో ఒపీనియన్ రాయమన్నప్పుడు డూ యూ థింక్ అని చెప్పేసి దాని గురించి ఆర్గ్యుమెంట్ కాకుండా రాయమంటారు. అది ఓన్లీ ఒకవైపు మాత్రం మీరు చేయాలన్నమాట. అటువంటి కీవర్డ్స్ ఉంటాయి. సో మీరు పాజిటివ్ ఉన్నారు, దాని మీద కామెంట్ అన్నాడు. సో ఏదైనా స్కీమ్ ఇచ్చేసి ఇది బాగా సక్సెస్ అయిందా లేదా కామెంట్ చేయమన్నాడు. సో ఇక్కడ మీ ఒపీనియన్ రాయాలి. ఈ ఒపీనియన్ అనేది మోస్ట్లీ ఎక్కువగా పాజిటివ్ ఇంపాక్ట్ రాస్తుంటారు, లేదు మీకు నెగిటివ్ ఒపీనియన్ నెగిటివ్ రాయాలి. అయితే డైరెక్ట్గా మీరు ఎటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అని యూజ్ చేయకూడదు. సో బ్యాడ్ అని కానీ, సో బ్యాడ్, వరస్ట్, నాట్ వర్క్, సో ఈ స్కీమ్ అసలు వర్క్ అవ్వలేదు, సో గవర్నమెంట్ చాలా వరస్ట్కి తీసుకొచ్చింది, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. మీరు ఏదైనా క్రిటిసైజ్ చేయాలనుకుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. సో ఈ స్కీమ్ అనేది పలానా రూరల్ ఏరియాస్లోకి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, సో అర్బన్ ఏరియాస్లో 1వ తేదీ వస్తున్నది, సో రూరల్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాలకి ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళేసరికి 5 days పడుతుంది, ఇటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో అట్లా అనమాట. అటువంటి ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే చెప్పండి. కానీ అంటే గవర్నమెంట్ ఇలా స్కీమ్స్ అనేవి అందలేకపోతున్నాయి కాబట్టి ఇలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పాలి. కానీ డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ మీద అటాక్ అనేది చేయకూడదు. మీరు కాబోయే డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ. సో కాబట్టి మీ యొక్క బ్రాడ్ మైండ్తో ఆన్సర్స్ అనేవి ఉండాలన్నమాట. సో బ్రాడ్ మైండ్తో ఉండాలి, నేరో మైండ్తో ఉండకూడదు, క్రిటిసిజం కూడా డైరెక్ట్గా ఉండకూడదు. ఇటువంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో టెయిల్ వర్డ్స్ ఎక్కువ మార్క్స్ డిఫైన్ చేస్తాయన్నమాట. సో చాలామంది ఈ టెయిల్ వర్డ్స్ తెలియక ఉంటారనమాట. సో నేను మళ్ళీ చెప్తాను చాలాసార్లు. ఇప్పుడు మీకు సింపుల్ చూడండి, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. సో ఎక్స్ప్లెయిన్ అన్నాడు, ఇంకోటి డిస్కస్ అంటాడు, 2 ఇస్తుంటాడు మనకి. సో డిస్కస్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఏంటంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఆ క్వశ్చన్ ఆన్సర్ మొత్తానికి కూడా ఒకే ఎగ్జాంపుల్తో ఇవ్వచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్తో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నీట్గా. సో డిస్కస్ అంటే అలా కాదనమాట. సో డిస్కస్ అంటే మీరు వ్యాలిడ్ పాయింట్, సో మీరు ఇచ్చే ప్రతి పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలంటే ఎక్స్ప్లెయిన్ అంటే డీప్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అనేది బ్రీఫ్గా ఉంటుంది, డిస్కస్ అనేది డీపర్గా ఉంటుందన్నమాట. సో డిస్కస్ అంటే డీపర్ దాన్ ఎక్స్ప్లెయిన్ అనమాట. అంటే ఎక్స్ప్లెయిన్ కంటే కూడా కొంచెం డెప్త్గా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా ఉంటుంది. సో మనం ఇంకా చూస్తాం అనలైజ్ అంటాము. సో అనలైజ్ అంటే విశ్లేషించడం అనమాట. సో దాంట్లో ఎటువంటి నెగిటివ్స్, పాజిటివ్స్ ఉన్నాయి, ఎటువంటి నెగిటివ్స్ ఉన్నాయని చెప్పేసి జస్ట్ చెప్తాం. పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయో చెప్తాం అనలైజ్ అన్నప్పుడు. అదే మీకు క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు. సో క్రిటికల్లీ అనలైజ్ అంటే వీటితో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో వీటితో పాటు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, టెయిల్ వర్డ్స్ని ఎవరైతే ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రాస్తారో వండర్ఫుల్గా ఉంటారు, టాప్ 10లో మీరే ఉంటారు. ప్రతి క్వశ్చన్లో మీరు టెయిల్ వర్డ్ను బేస్ చేసుకొని ఆన్సర్ అనేది రాశారంటే టాప్ 10లో ఉంటారు ఖచ్చితంగా. రేపు లిస్ట్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో టాప్ 10లో మీరే ఉంటారు. కాబట్టి టెయిల్ వర్డ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్లో టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని కరెక్షన్ చేస్తున్నారా లేదా అదంతా పక్కన పెట్టేసి మీరు రాసుకునే నోట్ మేకింగ్లో చదువుతారు కదా, రేపు టీజీపీఎస్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేయాలి. మీరు ఇక్కడ టెస్ట్లు బాగా టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ రాయండి. ఇక్కడ వచ్చే స్కోర్స్ని మీరు ఎక్కువ కన్సిడర్ అనేది చేస్తూ ఉంటారు కదా. సో ఏ సబ్జెక్ట్ ఎలా వస్తున్నాయని చెప్పేసి, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది టెస్ట్ సిరీస్లో. ఆ టెస్ట్ సిరీస్లో చూసుకొని రేపు టీజీపీఎస్లో బాగా పెర్ఫామ్ చేయాలి. సో టీజీపీఎస్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చే మార్కుల కంటే కూడా టీజీపీఎస్లో చాలా తక్కువ వస్తాయి. మీకు 40% మార్క్స్ వస్తేనే మంచి పోస్ట్ వస్తుంది అనమాట. అంత టఫ్గా ఉంటుంది. ఎందుకు అంత టఫ్గా ఉంటుందంటే ఆన్సర్స్ ఉంటాయి, అందరి దగ్గర కంటెంట్ ఉంటుంది, కానీ టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని రాయనమాట. కాబట్టి టెయిల్ వర్డ్స్ అనేది ఇంత క్రూషియల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్త చూసుకోండి. సో ఆన్సర్ రైటింగ్లో ఈ 2 మాత్రం చాలా క్రూషియల్. ఎక్కువ మంది ఇదే కోల్పోతుంటారు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్తో పాటు టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకుని కూడా ఆన్సర్ అనేది రాయాలన్నమాట. సో ఇలానే మనము ప్రతి క్లాస్లో కూడా మిషన్ కోహినూర్ అనమాట. సో మనం తీసుకొచ్చాం కదా మిషన్ కోహినూర్ అని చెప్పేసి. ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో ఎలా ఆన్సర్ రైటింగ్ మొత్తం ఉంటుంది. ఎవరు చాలా మంది జాయిన్ అవుతున్నారు. క్లోజ్ చేస్తున్నాం ఇక 2 daysలో, ఈ వీకెండ్లో క్లోజ్ చేస్తున్నాము. ఎవరైనా జాయిన్ అవ్వనుకుంటే మిషన్ కోహినూర్ డిస్క్రిప్షన్లో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి లింక్ ఇచ్చాను.
అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. చాలా చాలా బాగుంటుంది ప్రోగ్రాము. ప్రతి ఒక్కరి మీద ఫుల్గా ఫోకస్ చేస్తాము. మన ప్రిలిమ్స్ మెంటర్షిప్ కూడా చాలామంది క్వాలిఫైర్ ప్రిలిమ్స్లో కూడా మన స్టూడెంట్స్. సో మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే మనం పర్సనల్ ఫోకస్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ ఫోకస్ అనేది పెడతాం. కాబట్టి మీకు ఆన్సర్ రైటింగ్కి సంబంధించి నేను మోడల్ ఆన్సర్స్ ఇస్తాను. ఎస్ఏ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అందులోనే మీకు జనరల్ ఇంగ్లీష్ అనేది ఎలా చదవాలి, ఏ విధంగా అడుగుతారు, మొత్తం కంప్లీట్ అవేర్నెస్ మెయిన్స్కి సంబంధించి ఉంటుంది. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకో 2 డేస్లో ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేసి ఇక ఫోకస్ చేస్తాము. రేపు సండే నుంచి జూమ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. లైవ్ జూమ్ సెషన్స్ ఉంటాయి. మీరు జూమ్ సెషన్ అనేది మిస్ అయిపోతే మళ్ళీ ఉండదు. సో లైవ్ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో దాంతోపాటుగా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.